జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయడం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో వృశ్చిక రాశి వారి కుటుంబ పరంగా మాత్రం విపరీతమైన ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. కుటుంబాధిపతి అయిన గురువు గారు అష్టమ స్థానంలో ఉన్నారు. 19 అక్టోబర్ నుంచి గురువు గారు 9వ స్థానానికి వెళ్తున్నారు. కానీ శని గారి దృష్టి కుటుంబ స్థానం మీద పడుతోంది. 19 అక్టోబర్ గురువు గారి దృష్టి కుటుంబ స్థానం మీద పడుతోంది. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా ఈ మాసం అంతాను అస్సలు అనుకూలించడం లేదు. చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. కుటుంబ పరంగా, ధన పరంగా చాలా జాగ్రత్త తీసుకోండి. చాలా ప్రాబ్లమ్స్ అవుతూ ఉన్నాయి. గురువు గారు మీకు 9వ స్థానంలో ఉండటం మూలంగా 19 అక్టోబర్ నుంచి లక్ అనేది ఫేవర్ అవుతుంది. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. 19 అక్టోబర్ నుంచి మాత్రం విద్యార్థులకి ఈ మాసం అనేది అసలు కలిసి రావటం లేదు. 4వ స్థానంలో రాహు గారు ఉన్నారు. రాహు గారు ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ పవర్ అనేది చాలా తగ్గిస్తారు. మరి మొబైల్స్ మీద, ల్యాప్టాప్స్ మీద, అదర్ యాక్టివిటీస్ మీద డీవియేషన్ అవుతారు. మీరు సినిమాల మీద ఇలాంటివిగా విషయాలు డీవియేషన్ అయ్యి మీ కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గించుకుంటారు. చాలా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి ఈ మాసంలో మాత్రం విద్యార్థులకి. లవర్స్ కి మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటది ఈ మాసం అనేది. 5వ స్థానంలో శని వక్రించి ఉన్నారు. సూర్యుడు దృష్టి శని మీద. అలాగే 9 అక్టోబర్ నుంచి శుక్రుడు కూడా ఇక్కడ రాబోతున్నారు కన్యా రాశికి. శని శుక్రుడు మరి కన్యా రాశి నిజపడతాడు. శుక్రుడు అంటే ప్రేమ, ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ఇవన్నీ ఇబ్బందికరంగా ఉంటాయి. మీకు లవర్స్ కి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటది. యుద్ధ వాతావరణం ఉంటుంది. ఇంకో విషయంలో చెప్పాలంటే కనుక జాగ్రత్త తీసుకోండి ఈ మాసం అనేది. శత్రువులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు 27 అక్టోబర్ వరకు. 27 అక్టోబర్ నుంచి శత్రువులు నశిస్తారు. చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. 6వ స్థానాధిపతి అయిన కుజుడు 12వ స్థానంలో ఉంటారు. మరి కుజుడు ఇక్కడ లగ్నంలోకి రాబోతున్నారు 27 అక్టోబర్ నుంచి. దాని తర్వాత మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మీకు లగ్నం మీద గురువు గారి దృష్టి కూడా ఉంటుంది. పంచమ దృష్టితో లగ్నాన్ని చూస్తూ ఉంటారు 19 అక్టోబర్ నుంచి. సో మీకు ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా 27 అక్టోబర్ నుంచి మాత్రం శత్రువులు అనేవాళ్ళు తక్కువగా ఉంటారు. హెల్త్ పరంగా మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటది. 6వ స్థానం అధిపతి అయిన కుజుడు 12వ స్థానంలో ఉంటాము. అష్టమాధిపతి కూడా 12వ స్థానంలో ఉంటాము. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా ఆరోగ్యపరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటది ఈ మాసం అనేది. 27 అక్టోబర్ నుంచి ఎప్పుడైతే కుజుడు లగ్నానికి వస్తాడో దాని మూలంగా ఆరోగ్యపరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. మ్యారేజ్ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకు? సప్తమాధిపతి అయిన శుక్రుడు 9 అక్టోబర్ నుంచి నీచపడతాడు. 9 అక్టోబర్ వరకు రాహు గారి దృష్టి 7వ స్థానం అధిపతి మీద శుక్రుడి మీద పడుతుంది. శని గారి దృష్టి 3వ దృష్టితో 7వ స్థానం మీద ఉంటుంది. కుజుడి దృష్టి కూడా 7వ స్థానం మీద ఉంటుంది. సో ఈ గ్రహస్థితి ఇన్ని గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి కాబట్టి మ్యారేజ్ పరంగా మాత్రం అస్సలు అనుకూలించడం లేదు. గొడవలు అయితే చాలా ఎక్కువగా అవుతాయి ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి. మీరు హనుమాన్ చాలీసా, లలితా సహస్రనామం పారాయణం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవుతారు. చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా 24 అక్టోబర్ నుంచి పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలు ఉంటాయి.
బిజినెస్ కి మూలకారకుడు బుధుడు కనుక 12వ స్థానంలో ఉంటే కనుక మీరు తీసుకున్న డెసిషన్స్ మిస్ఫైర్ అవుతాయి, చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడైతే బుధుడు లగ్నంలోకి వస్తాడో మరియు గురువు గారి దృష్టి కూడా లగ్నం మీద పడుతుంది కాబట్టి సో మీరు తీసుకున్న డిసిషన్స్ అనేవి పాజిటివ్ వేలో వెళ్తాయి, చాలా చాలా మంచి ఫలితాలు అంటే ఉంటాయి, చాలా ఆనందంగా ఉంటారు. 24 అక్టోబర్ నుంచి బిజినెస్ పరంగా మంచి ఫలితాలు చూస్తారు. వృత్తిపరంగా చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. దశమ స్థానం మీద రాహు గారి దృష్టి ఉంటది. రాహు ఎప్పుడైతే దశమ స్థానం మీద చూస్తారో మీ శక్తి సామర్థ్యాలని ఎక్కువగా పెంచేస్తూ ఉంటాడు. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ దశమాధిపతి అయిన సూర్యుడు నీచబడతాడు అన్నమాట తులారాశిలో, అయినా సరే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక్కడ శని గారి దృష్టి సూర్యుని పడుతోంది లాభస్థానంలో ఉన్నప్పుడు, అయినా సరే మంచి ఫలితాలు అయితే ఉంటాయి, కంగారు పడాల్సిన అవసరం లేదు. వృత్తిపరంగా మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఓవర్కమ్ అయితే చేస్తారు. గురుగారి దృష్టి మంచి ఫలితాలు అంటూ ఇస్తుంది, మీకు చాలా చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.